వెల్కమ్ బ్యాక్. మనం నిన్న cron tab అంటే ఏంటో చూసాం. Cron tab is a way of scheduling the scripts in Linux servers. Okay, you can configure it to run periodically, like every midnight, 2 a.m., something like that. సో నిన్న మనం బ్యాకప్ స్క్రిప్ట్ ఒకటి డెవలప్ చేశాం కదా, అంటే ఒక ఫోల్డర్లో లాగ్ ఫైల్స్ ఉంటాయి. వాటిని ప్రతిరోజు మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని కంప్రెస్ చేసి ఒక లొకేషన్ లోకి మూవ్ చేసి అది సక్సెస్ఫుల్ అయిపోయాక వాటిని మనం డిలీట్ చేస్తాం. సో బ్యాకప్ స్క్రిప్ట్ యాక్చువల్లీ లాగ్ ఫైల్స్ ని బ్యాకప్ తీసుకోవడం అండ్ మెమరీని సేవ్ చేయడానికి వాటిని డిలీట్ చేయడం, అండ్ దీన్నే మనం క్రాన్ ట్యాబ్ లో కాన్ఫిగర్ చేసాం. సో వీ కెన్ కాన్ఫిగర్ ఇట్ ఎవ్రీ డే midnight 2 a.m. ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. సో ఓకే, నిన్న మనకు ఒక ఇష్యూ వచ్చింది. క్రాన్ ట్యాబ్ ని ఆ కమాండ్ ఏమో షెల్ స్క్రిప్ట్ ని కమాండ్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు నార్మల్ గా రన్ అయింది, బట్ క్రాన్ ట్యాబ్ లో రన్ అవ్వలేదు. మనకు ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు కదా, ఈ మధ్య మీరు ఏమైనా ఇష్యూ ఫేస్ చేశారా ప్రొడక్షన్ లో, మీరు చేసింది వర్కౌట్ అవ్వకపోవడం కానీ, ఆ ఒక మిస్టేక్ మీరు చేశాక దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా ఇంటర్వ్యూస్ లో. మీరు రియల్ గా వర్క్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి. So what are the challenges you recently faced in your work, and what are the mistakes you did in your production recently, and how did you understand the mistake, and how did you um, overcome it? How did you resolve it? How did you find a solution? ఇలాంటి వాటికి మనం చేస్తున్నప్పుడే మనకు సొల్యూషన్స్ వస్తాయి. సో ఇప్పుడు నిన్న మనం చేసింది అదొక స్టోరీ, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి. సో ఏంటది, మనం చాలా కాన్ఫిడెంట్ గా షెల్ స్క్రిప్ట్ ని కమాండ్ లాగా కన్వర్ట్ చేసాము, లోకల్ గా టెస్ట్ చేసినప్పుడు వర్కౌట్ అయింది, బట్ క్రాన్ ట్యాబ్ లో ఫెయిల్ అయింది. సో ఇది సినారియో. దీన్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది లెట్ us అండర్స్టాండ్ నౌ. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏదైనా సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు, అలాంటి వాటన్నిటిని మీరు రికార్డ్ చేసుకొని గుర్తు పెట్టుకొని ఇంటర్వ్యూస్ లో రిపీట్ చేస్తే దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు జస్ట్ స్టోరీ రాస్తున్నాను. I recently developed a backup script for our Linux servers. Okay. I installed the script in USR local bin, okay, and tested in the server. It worked well. So I configured it into cron tab. Yes, it was cron. But next day morning, when I come to office, I check it is failed. సో ఇది ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెషన్ git clone clone సో ఇక్కడ మనకు బ్యాకప్ స్క్రిప్ట్ ఉంది కదా. సో జనరల్ గా ఇప్పుడు నేను విచ్ ఎల్ఎస్ అంటే ఇది /usr/bin/ls నుంచి వస్తుంది, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ క్యాట్
యుఎస్ఆర్ బిన్ క్యాట్ లోంచి వస్తుంది. సో ఇదంతా ఏంటి అంటే పాత్ అనమాట. మీరు ఎకో $path అని ప్రింట్ చేస్తే మన కమాండ్స్ అన్ని ఈ ఫోల్డర్ లో ఉన్నాయి. ఏదో ఒక ఫోల్డర్ లో మీరు ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు మన లైనెక్స్ ఈ ఫోల్డర్స్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. సో యూ కెన్ కీప్ యువర్ కమాండ్స్ ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఎక్కడైనా మీరు పెట్టొచ్చు. ఓకే, సో హోమ్ ఈసీటీ యూజర్ డాట్ లోకల్ అనే ఒక హిడెన్ డైరెక్టరీని క్రియేట్ చేసి అందులో బిన్ లో పెట్టచ్చు, ఈసీటీ యూజర్ బిన్ లో పెట్టచ్చు, యుఎస్ఆర్ లోకల్ బిన్ లో పెట్టచ్చు, యుఎస్ఆర్ బిన్ లో పెట్టచ్చు, యుఎస్ఆర్ లోకల్ ఎస్ బిన్ లో పెట్టచ్చు. ఇవన్నీ మనం చూసాం కదా లైనెక్స్ డైరెక్టరీ యొక్క హైరార్కీ డిస్కస్ చేసేప్పుడు. సో దీంట్లో ఏంటి అంటే కస్టమైజ్డ్ కమాండ్స్ ఉంటాయి ఈ ఫోల్డర్ లో. అంటే మనం కస్టమైజ్డ్ గా డెవలప్ చేసిన కమాండ్స్ ని ఇక్కడ పెట్టాలి. మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఒక రికమెండేషన్. సో ఇదేంటి సిస్టమ్ కమాండ్స్ ఫర్ నార్మల్ యూజర్. యుఎస్ఆర్ బిన్ అనేది కస్టమైజ్డ్ సూపర్ యూజర్ కమాండ్స్ ఎస్ బిన్ అంటే. సో అలానే ఇక్కడ యుఎస్ఆర్ ఎస్ బిన్ అనేది సిస్టమ్ సూపర్ యూజర్ కమాండ్స్. సో ఇది ఒక రికమెండేషన్ ఇలా పెట్టమని. మనం నిన్న ఎక్కడ పెట్టాం? స్లాష్ బిన్ లో కదా పెట్టాము. ఈ స్లాష్ బిన్ ఏంటి అంటే ఇది ఒక సాఫ్ట్ లింక్ అనమాట. మీరు యుఎస్ఆర్ బిన్ లో పెట్టినవి స్లాష్ బిన్ లోకి వస్తాయి. నేను యుఎస్ఆర్ బిన్ లో పెట్టినా స్లాష్ బిన్ లో పెట్టినా ఎక్కడ పెట్టినా అది పికప్ చేయాలి. చూడండి, బిన్ అనేది యుఎస్ఆర్ బిన్ అని సాఫ్ట్ లింక్ చేస్తుంది. బట్ నేను చేయలేదు, దానికి క్యాషే కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో అది చూద్దాం ఇప్పుడు రెప్లికేట్ అవుతుందేమో. సో రికమెండేషన్ వచ్చేసి ఇక్కడ పెట్టమని కస్టమైజ్డ్ కమాండ్స్ ని యుఎస్ఆర్ లోకల్ బిన్. ఓకే, అండ్ ఈ పాత్ అనేది ఏంటంటే షెల్ స్క్రిప్ట్ ఈ పాత్ లో సెర్చ్ చేస్తుంది. మీరు ఏ కమాండ్ ఇచ్చినా కూడా వీటిలో లేకపోతే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నేను బ్యాకప్ అని ఇస్తున్నా. సో అప్పుడు ఏం చేసింది లైనెక్స్ బ్యాక్గ్రౌండ్ లో ఈ కమాండ్ మీరు ఇచ్చిన ఫోల్డర్స్ అన్నిట్లలో ఎక్కడైనా ఉందా లేదా అనేది చెక్ చేసి లేదు కాబట్టి కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, సరే ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి నేను యుఎస్ఆర్ లోకల్ బిన్ లో పెడతాను. sudo cp 18 backup.sh usr local bin backup అనే పేరు ఇస్తాను. backup.sh మళ్ళీ నాట్ లుకింగ్ గుడ్ కాబట్టి. అలానే దానికి మనం ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇవ్వాలి ఫర్ ఆల్ యూజర్స్, అదర్వైజ్ నోబడీ కెన్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాకప్ అని రాస్తున్నా. వచ్చింది కదా? అంటే మనం మన స్క్రిప్ట్ ని ఆ పర్టికులర్ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్తే కాపీ చేసి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తే లైనెక్స్ ఆటోమేటిక్ గా దాంట్లో వెతుక్కొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రైట్, సరే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. sudo rm-rf. ఓకే, సో ఇప్పుడు నిన్న పెట్టినట్లు నేను బిన్ లో పెడతాను. ఇప్పుడు ఒకసారి బ్యాకప్ అని రన్ చేసి చూద్దాం. బ్యాకప్ రిమూవ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బిన్ లో పెడదాం. సో cd shell. ఓకే, ఇప్పుడు నేను బిన్ లోకి కాపీ చేస్తాను అండ్ దానికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇస్తున్నా. chmod +x/bin/backup. ఓకే,
సో ఇప్పుడు నేను బ్యాకప్ అని ఇస్తున్నా, రావచ్చు రాకపోవచ్చు బట్ చూద్దాం. సో ఇది మళ్ళీ స్టిల్ లోకల్ బిన్ లోనే వెతుక్కుంటుంది. క్యాషియర్ ని మనం లోడ్ చేయాలి అంటే లైక్ అటు ఇటు మారుస్తున్నాం కదా. సో ఈ క్యాషియర్ ని మనం కానీ రీలోడ్ చేయాలి అంటే #-r అనే కమాండ్ ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుందంటే క్యాషియర్ ని ఒకసారి మళ్ళీ రీలోడ్ చేస్తుంది. మీరు అటు ఇటు మార్చుకుంటున్నప్పుడు ఇమీడియట్లీ వర్కౌట్ అవ్వదు కాబట్టి. ఓకేనా? #-r reload the path cache. ఓకేనా? సరే, రికమెండేషన్ వచ్చేసి యుఎస్ఆర్ లోకల్ బిన్. ఓకే, సో లెట్ us మూవ్ దిస్ యుఎస్ఆర్ లోకల్ బిన్. నేను రిమూవ్ చేస్తాను. సో ఎందుకంటే ఇది కస్టమైజ్డ్ కాబట్టి అలా చెప్తున్నారు. సో వీ విల్ కీప్ ఇట్. అండ్ ఇది లింక్ డైరెక్టరీ కదా. /bin అనేది సాఫ్ట్ లింక్ టు /usr/bin. ఒరిజినల్ డైరెక్టరీ /usr bin. ఓకే, మీరు ఏమైనా పెట్టాలి అనుకుంటే ఎప్పుడైనా యుఎస్ఆర్ బిన్ లో పెట్టండి. సో కీప్ ద కమాండ్స్ ఇన్ /usr/bin. అది ఆటోమేటిక్ గా బిన్ లోకి వచ్చేస్తుంది, సాఫ్ట్ లింక్ కాబట్టి. సో ప్రెసెంట్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ ఇట్ టు యుఎస్ఆర్ లోకల్ బిన్. cd shell script sudo cp18 backup.sh usr local bin backup అనే పేరుతో దీనికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ sudo chmod +x. ఓకే, ఇప్పుడు నేను బ్యాకప్ అని ఇస్తే రావచ్చు రాకపోవచ్చు. అగైన్ మీరు క్యాషియర్ రీలోడ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం అక్కడ ఇక్కడ మార్చుకుంటూ వెళ్ళినప్పుడు. ఓకే, సో రికమెండేషన్ వచ్చేసి యుఎస్ఆర్ లోకల్ బిన్ అనే దాంట్లో మీరు కస్టమైజ్డ్ కమాండ్స్ ని ప్లేస్ చేయండి. దట్ ఈస్ క్లియర్. ఇప్పుడు నేను ఇదే కమాండ్ ని క్రాన్ ట్యాబ్ లో పెట్టాను. నేను క్రాన్ ట్యాబ్ లో పెట్టినప్పుడు ఫెయిల్ అయింది. ఇక్కడైతే పాస్ అయింది కదా. యాప్ లాగ్స్ ఇక్కడ touch-d 2024-01-01 start.log backend.log backend.java. అలానే డెస్టినేషన్ mkdir ఆర్కైవ్స్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాకప్ అనే కమాండ్ కి హోమ్ EC2 యూజర్ యాప్ లాగ్స్ ఇది సోర్స్ డైరెక్టరీ, అలానే హోమ్ EC2 యూజర్ ఇది డెస్టినేషన్ డైరెక్టరీ. ఓకే, DNF zip కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. sudo DNF install zip-y. ఇదంతా నేను ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకొని చెప్పగలిగితే ఇంటర్వ్యూస్ లో బాగుంటుంది.
స్లోగా క్రియేట్. ఓకే, కంప్లీట్ అయింది. ఇప్పుడు సో ఇది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఓకే, సో ఇది వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి నేను నీట్ గా టెస్ట్ చేశాను, బాగా డెవలప్ చేశాను. వర్కౌట్ అయింది కదా అని చెప్పేసి నేను దీన్ని తీసుకెళ్లి క్రాన్ టాప్ లో పెడతాను. క్రాన్ ట్యాబ్ హైఫన్ ఈ ఇన్సర్ట్ ఎవ్రీ మినిట్ రన్ చేస్తున్నాం ఫస్ట్ టెస్టింగ్. ఇప్పుడు క్రాన్ ట్యాబ్ లాగ్ చెక్ చేద్దాం. sudo tail hyphen f where log cron ఏమొచ్చింది? కమాండ్ నాట్ ఫౌండ్. అంటే లోకల్ గా మనం బాగా టెస్ట్ చేసి అంత చేసిన దాన్ని క్రాన్ ట్యాబ్ లో పెడితే ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ అనొచ్చు. సో ఇది ఒక ఇష్యూ కదా, ఇది మనం ఫేస్ చేసిన ఇష్యూ. ఇది మీరు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఐ డెవలప్డ్ a shell script to take the backup of log files in a particular folder and compress it I have to place it in a destination folder. I developed the script and I placed the script into the user local bin as a native command. I tested it, it executed successfully. So I scheduled it using cron tab. Okay, and left for the day. And tomorrow morning when I come to office, script got failed. It is saying command not found. So then I checked everything. I didn't understand why it is getting failed. Then after lot of research for the entire day, I found out that, okay, control C. cron tab లో పాత్ అనేది ఏముంటుందో చూద్దాం. ఎకో ఇక్కడ నేను పాత్ ఇస్తాను. ఇక్కడ పాత్ ఏంటి అనేది చూద్దాం. ఎకో డాలర్ పాత్. పాత్ ఏముంది ఇక్కడ? దిస్ ఇస్ ద పాత్. ఈ పాత్ లో మనది ఉందా, మన బ్యాకప్ కమాండ్? cron tab చెక్ చేసే పాత్ ఇది. మీరు నార్మల్ గా మాన్యువల్ గా రన్ చేసినప్పుడు చెక్ చేసే పాత్ ఇది. సో దీంట్లో మనకు లేదు. సో నౌ యూ షుడ్ సే ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ అండర్స్టూడ్ దట్ cron tab environment is minimal. It is not the same environment as when I run as manual. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి క్రాన్ ట్యాబ్ అనేది మినిమల్ ఎన్విరాన్మెంట్, అందుకే మనం ఫుల్ పాత్రలు అవన్నీ ఇస్తున్నాం అక్కడ. క్రాన్ ట్యాబ్ కి అదంతా తెలియదు, దాన్ని మీరు పూర్తిగా చెప్పాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి? క్రాన్ ట్యాబ్ కి పాత్ అనేది కూడా ఇవ్వాలి. సో ఆ పాత్ ఎలా ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద, ఇది పాత్ యాక్చువల్లీ క్రాన్ ట్యాబ్ లో ఉండే ప్రెసెంట్ పాత్. సో దీంతో పాటు మీరు ఎక్స్ట్రాగా ఎక్కడైతే కమాండ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ పాత్ కూడా ఇవ్వాలన్నమాట. సో నేను తీసేస్తున్నా. క్రాన్ ట్యాబ్ కి పాత్ ఈక్వల్ టు అది ప్రెసెంట్ సెర్చ్ చేస్తుండే పాత్, దాంతో పాటు యూఎస్ఆర్ లోకల్ స్లాష్ బిన్ ఇక్కడ కూడా ఇవ్వాలి. మనం ఇక్కడ కూడా సెర్చ్ చేయని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం.
ఓకే, ఫైన్. సో ఇది హోల్ స్టోరీ. మీరు కంట్రోల్ సి, మీరు ఇలా ఇష్యూ ఫేస్ చేశారు, ఎవ్రీథింగ్ ప్రాపర్ అనుకున్నారు, బట్ చూస్తే ఇష్యూ ఉంది. మీరు చాలా రీసెర్చ్ చేశారు. అప్పుడు పాత్ అనేది క్రాన్ ట్యాబ్ లో మినిమల్ ఉంది. అప్పుడు నేను లోకల్ బిన్ ని పాత్ కి యాడ్ చేస్తేనే అప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పాలి. నా యూ కెన్ షెడ్యూల్ దిస్ ఎట్ midnight 2 AM. ఇలాంటి ఇష్యూస్ మీరు ప్రాక్టీస్ లో ఫేస్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని ప్రాపర్ గా ఇలా చెప్పడానికి క్రియేట్ చేసుకోండి. ఇది మన రియల్ గా ఫేస్ చేస్తున్న ఇష్యూసే కదా. వీఆర్ నాట్ క్రియేటింగ్ ద ఇష్యూస్, వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూస్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ చూద్దాం, మానిటరింగ్ స్క్రిప్ట్. df-hd. సర్వర్ మెమరీ ఫుల్ అవ్వకూడదు కదా, అట్లీస్ట్ ఇది. ఓకే, హెచ్ఎఫ్ఎస్ అనేది ఏంటి అంటే మనం యూస్ చేసే ఫైల్స్ అన్నమాట. మిగతా స్లాష్ డెవ్ అది డివైజెస్, ఇంకా రన్ అవన్నీ మనం మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. టెంపరీ ఫైల్ సిస్టమ్స్ అవన్నీ మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ఎఫ్ఎస్ అనేది మన సర్వర్ లో ఉండే హార్డ్ డిస్క్ లాగా అన్నమాట. మిగతా అవన్నీ టెంపరీ ఫైల్ సిస్టమ్స్, అవి డివైజెస్. ఓకే, సో వాటిని మీరు మానిటర్ చేయకపోయినా నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఈ ఎక్స్ఎఫ్ఎస్ అనే వాటిని, ఆ ఫైల్ సిస్టమ్స్ ని మనం మానిటర్ చేయాలి. అది కానీ ఫుల్ అయింది అనుకోండి, లైక్ హార్డ్ డిస్క్ ఫుల్ అయినట్లు, యూ కెనాట్ యాక్సెస్ యువర్ సిస్టమ్. సో మన స్క్రిప్ట్ ఏం చేయాలి, ఈ యూసేజ్ ని మానిటర్ చేస్తూ, లైక్ ఈ హార్డ్ డిస్క్ ని మానిటర్ చేస్తూ కంటిన్యూస్ గా ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మనకు ఈమెయిల్ చేయాలి. ఓకే, ఆటోమేటిక్ గా మనకు ఈమెయిల్ రావాలి. సో ఇది మనకు ఇచ్చిన టాస్క్. అండ్ మన ప్రాజెక్ట్ లో మన షెల్ స్క్రిప్ట్ ని ఈ రకంగా యూస్ చేస్తున్నాం. మానిటర్ లైనక్స్ సర్వర్స్ disk usage, send an email if any disk is using more than 80%. ఈ 100% కోసం ఎవరు వెయిట్ చేయరు. 80% కంటే యూసేజ్ ఎక్కువ అయింది అంటే మన స్క్రిప్ట్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఈమెయిల్ ట్రిగ్గర్ చేసి మనకు పంపించాలి. అప్పుడు మనం అలర్ట్ అవుతాము, వీ విల్ క్లియర్ ఇట్. మనం క్లియర్ చేసేంత వరకు అది మానిటర్ చేసి మెయిల్ పంపిస్తూనే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ జనరల్ గా మన ప్రాజెక్ట్స్ లో అయితే మన సర్వర్స్ అన్నిటికీ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ముందుగానే చేసి పెట్టేసి ఉంటారు. ఇది అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళు, ఒక టీం వాళ్ళు, సెటప్ చేసే టీం వాళ్ళు. ఓకే, మనం లైనక్స్ సర్వర్ నుంచి ఈమెయిల్ పంపించవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక చిన్న సింపుల్ గా ఒక కాన్ఫిగరేషన్ రాశాను. సో మీ ప్రాజెక్ట్స్ లో అయితే మీకు ఆల్రెడీ ఉంటుంది, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎలా ఉంది. బట్ మన ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఎలా మెయిల్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు ల్యాప్టాప్ అనుకోండి, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, gmail.com కొడతాను, నాకు ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి నేను మెయిల్స్ ని వ్యూ చేయొచ్చు, మెయిల్స్ ని పంపించవచ్చు, అన్ని చేయొచ్చు. బట్ అదే లైనక్స్ సర్వర్స్ లో అయితే మనకి ఇంటర్ఫేస్ ఏమి ఉండదు. ఇక్కడ నేను లాగిన్ అవుతున్నా, మెయిల్ సెండ్ చేస్తున్నా, మెయిల్ రీడ్ చేస్తున్నా. బట్ లైనక్స్ సర్వర్స్ లో ఎలా మనకు ఇంటర్ఫేస్ అనేది ఉండదు కాబట్టి దానికి ఒక కొంచెం కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ పోస్ట్ ఫిక్స్ అనేది ఒకటి ఏం చేస్తుందంటే ఇది ఒక క్లయింట్ లాగా అనమాట ఈమెయిల్స్ కి. సో ఇది నేను సెటప్ ఇక్కడ చేసి పెట్టాను, దీన్ని మీరు యాజ్ గా ఒకసారి ప్రాక్టీస్ కోసం చేయండి. దీని గురించి మీరేం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది RHEL9 కదా.
సో ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేస్తున్నా, రూట్ యూజర్ కి స్విచ్ అవుతున్నా. ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. పోస్ట్ ఫిక్స్ అనేది యూ కెన్ యూస్ డిఎన్ఎఫ్ ఆల్సో ఆర్ ఎం ఏదైనా ఓకే. పోస్ట్ ఫిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనమాట. మీ జీమెయిల్ తో కనెక్ట్ అవుతుంది. కంపెనీస్ లో అయితే మీకు మీ కంపెనీ ఈమెయిల్ ఇస్తారు, నాకు joindevOps.com, tcs.com అలాంటివి కాన్ఫిగర్ చేసింటారు అక్కడ. ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే, రీస్టార్ట్ పోస్ట్ ఫిక్స్ అండ్ దెన్ ఎనేబుల్ పోస్ట్ ఫిక్స్. పోస్ట్ ఫిక్స్ కాన్ఫిగరేషన్ ఉంది ఈటీసీ ఫోల్డర్ లో. ఇక్కడ ఏంటంటే మీ లాస్ట్ లోకి వెళ్ళి మీ ఫైల్ లాస్ట్ లోకి వెళ్ళి ఇవి ప్లేస్ చేయండి. ఇది జీమెయిల్ యొక్క, నేను జీమెయిల్ కాన్ఫిగర్ చేస్తున్నాను. జీమెయిల్ యొక్క డొమైన్ అనమాట, మెయిల్స్ పంపించడానికి. ఓకేనా? తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఒక మెయిల్ ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి కదా. సో మీకు ఎలాగో అందరికి 2 మెయిల్స్ ఉంటాయి కాబట్టి, ఒకటి ఫ్రమ్ ఈమెయిల్, 2 టెస్టింగ్ కోసం 2 ఈమెయిల్. ఓకే, సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ యాజ్ ఫ్రమ్ ఈమెయిల్. ఓకే, జీమెయిల్. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఐకాన్ పైన మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, ఇక్కడ సెక్యూరిటీ క్లిక్ చేయండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ లో ఉండాలి. ఓకే, సరే నేను దీన్ని ప్రజెంట్ ఆఫ్ చేసి చూపిస్తున్నా. సో బై డిఫాల్ట్ ఇది ఆఫ్ లో ఉండొచ్చు, కొంతమందికి ఆన్ లో ఉండొచ్చు. ఆన్ లో ఉంటే వదిలేయండి, లేకపోతే ఆన్ చేయండి. సో ఇంకొకసారి చూపిస్తున్నా, ఇక్కడ చూడండి. దీని ఐకాన్ పైన క్లిక్ చేయండి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, సెక్యూరిటీ అండ్ దెన్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి, టర్న్ ఆన్. ఇది మ్యాండేటరీ అనమాట. డన్. టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు గూగుల్ యాప్ పాస్వర్డ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది, యాప్ పాస్వర్డ్స్ అని. డైరెక్ట్ పాస్వర్డ్ యూజ్ చేయకుండా మీ జీమెయిల్ యొక్క డైరెక్ట్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఎక్కడైనా అదేమవుతుంది, లీక్ అయింది అనుకోండి, ఎవరైనా మీ ఈమెయిల్లోకి లాగిన్ అయ్యి మీ మొత్తం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఓకే, బట్ ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఫర్ ప్రోగ్రామింగ్ అనమాట. ఈ పాస్వర్డ్ యూజ్ చేసి ఎవరు వెబ్ లోకి లాగిన్ అవ్వలేరు. సో ఇప్పుడు నేను షెల్ స్క్రిప్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. ఇది ఒకసారి కాపీ చేసుకోండి, ఇదే మీ పాస్వర్డ్. కాపీ చేయాలి. మీరు మర్చిపోతే డిలీట్ చేసి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయండి. సో ఇది నా యాప్ పాస్వర్డ్ అనమాట. దీంట్లో ఈ న్యూ స్పేసెస్ అనేది తీసేయండి. నా యూజర్ నేమ్ వచ్చేసి joindevOps@gmail.com. ఇది నా ఫ్రమ్ ఈమెయిల్, ఇది నా పాస్వర్డ్. సో ఇది ఈ రెండింటిని నేను లైనక్స్ సర్వర్ లో కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఇది యాడ్ చేస్తుంది ఇలా. నా యూజర్ నేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్మాట్, joindevOps@gmail.com. ఇది నా యూజర్ నేమ్ కోలన్, ఇది నా పాస్వర్డ్, యాప్ పాస్వర్డ్. మీ డైరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే వర్కౌట్ అవ్వదు, అక్కడ ఓన్లీ యాప్ పాస్వర్డే ఇవ్వాలి. ఓకే,
పాస్వర్డ్ ఇచ్చాను కదా. నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేయండి. కమాండ్ రన్ చేశాక ఇంకొక చిన్న సెట్టింగ్, దీంట్లో ఒక ఫైల్ విఎం ETSC SSL openssl.com ఇది ఓపెన్ చేసి యూ నీడ్ టు సెర్చ్ ఫర్ దిస్ టెక్స్ట్. ఈ సెక్షన్ ఉంటుంది ప్రొవైడర్ సెక్ట్ అని. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇన్సర్ట్. దీని కింద మీరు ఒక చిన్న లైన్ ప్లేస్ చేయాలి, లెగసీ ఈక్వల్ టు లెగసీ అని. ఓకే, సో దట్స్ ఆల్, అయిపోయింది. ఇంకొకసారి రీస్టార్ట్ చేయండి పోస్ట్ ఫిక్సింగ్. సో మనం ఏం కాన్ఫిగర్ చేసాం, మన పోస్ట్ ఫిక్స్ అనేది ఇన్స్టాల్ చేసాము, రన్ చేస్తున్నాము. ఇంకా వెబ్ బదులు ఇదనమాట పోస్ట్ మ్యాప్ అనేది, పోస్ట్ మ్యాప్ ఆర్ పోస్ట్ ఫిక్స్. ఓకే, ఇక మనం కమాండ్ ద్వారా ఈమెయిల్ ఐడి పంపించచ్చు, కమాండ్ ద్వారా ఈమెయిల్ పంపించచ్చు. చూడండి, ఇది బాడీ, ఇది సబ్జెక్ట్, ఇది టు. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే ఈమెయిల్ ఐడి వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది, joindevops@gmail.com టు info@joindevops.com వచ్చింది. సబ్జెక్ట్ క్యాపిటల్ ఎస్, send mail else. Man send mail. Subject. Q for quit. సబ్జెక్ట్ నేను ఇచ్చాను కానీ రాలేదు, నో సబ్జెక్ట్ అని వచ్చింది. లెట్ us see. Send mail command in Linux. ఇది టెక్స్ట్ ఫైల్లో పెట్టాలి అనుకుంది. 10 మెయిల్ బదులు MUTT మత్ అనే కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. DNF ఇన్స్టాల్ MUTT-y. సో ఇప్పుడు నేను ఇదే కమాండ్ MUTT-s. ఓకే, సో ఐ విల్ యూజ్ MUTT. ఏదైనా యూజ్ చేయొచ్చు, మనకు సెండ్ మెయిల్ అయినా యూజ్ చేయొచ్చు, MUTT అని యూజ్ చేయొచ్చు, మెయిల్ ఎక్స్ అనేది ఉంది అదైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. మెయిల్ వచ్చిందా రాలేదా అంతే. ఓకే, సో ఇప్పుడు మెయిల్ కాన్ఫిగరేషన్ చేశాను. దీని మీరు గురించి పెద్దగా ఆలోచించొద్దు, జస్ట్ సెటప్ చేయండి, దట్స్ ఆల్. మెయిల్ కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకా ఈ స్క్రిప్ట్ ని మనం డెవలప్ చేసి కాన్ఫిగర్ చేసి క్రాన్ ట్యాబ్ లో ఇంకా మెయిల్ పంపించాలి. సో మనకు df-ht అది మన
స్క్రిప్ట్ ని మానిటర్ చేయడం కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ అవుట్పుట్ ని ఇది రూట్ యాక్సెస్ తోని అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ అవుట్పుట్ ని df-hd అవుట్పుట్ ని స్క్రేప్ చేసి మనం యూసేజ్ ని ఫైండ్ అవుట్ చేసి మొత్తం చేయాలి. సో ఈ అవుట్పుట్ ని నేను లైన్ బై లైన్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వైల్ లూప్ రాసుకొని లైన్ బై లైన్ రీడ్ అవుట్ చేసి నేను ఇది తీసుకోవాలి యూసేజ్ అనేది. ఓకే, సో లెట్ us write that. Slash bin slash bash. నాకు కావాల్సింది XFSA స్క్రిప్ట్ XFS. సో ఇది కమాండ్. సో ఈ కమాండ్ నేను షెల్ స్క్రిప్ట్ లో రన్ చేసి అవుట్పుట్ ని ఒక వేరియబుల్ లోకి తీసుకోవాలి. వాట్ షుడ్ ఐ డూ? సో మీకు తెలుసు, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, డిస్క్ యూసేజ్ ఈక్వల్ టు డాలర్ బ్రేసెస్ లో ఐఎమ్ కీపింగ్ దిస్ కమాండ్. ఓకే, ఇప్పుడు లైన్ బై లైన్ నేను రీడ్ చేయాలి. వైల్ read -r line done, దీనికి పైన do done 3 less than symbols dollar disk usage. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఎకో డాలర్ లైన్ కరెక్ట్ గా వస్తుందా లేదా. షెల్ స్క్రిప్ట్ full sh19 disk usage. ఓకే, వచ్చిందా మొత్తం? మనకు కావాల్సిన ఫైల్ సిస్టమ్స్ అన్ని వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను దీంట్లో ఏ ఫైల్ సిస్టమ్ ఒక థ్రెషోల్డ్ అనేది సెట్ చేసుకుంటాం. జనరల్ గా 70-80 సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం 70 యూసేజ్ సెట్ చేయలేం కాబట్టి నేను శాంపుల్ కోసం ఒక 5 అనుకుంటున్నాం. 5% దాటితే, బట్ రియల్ ప్రాజెక్ట్స్ లో మనం 70, 75, 80 మానిటర్ ఫర్ 70. ఓకే, సో ఇప్పుడు నేను ప్రతి లైన్ లో యూసేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, యూసేజ్ అనేది ఇక్కడ ఉంది, దిస్ ఇస్ ద యూసేజ్ కదా, 31%. అది నేను ఎలా తీసుకోవాలి? 1, 2, 3, 4, 5, 6 ఏడబ్ల్యూకే అయినా ఆర్ కట్ అయినా ఏదైనా యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యూసేజ్ ఈక్వల్ టు డాలర్ ఎకో లైన్ 5 AWK -F. ఆటోమేటిక్ గా స్పేస్ ని అది చూస్తుంది. స్పేస్ ఉంది కదా, స్పేస్ ద్వారా ఫ్రాగ్మెంట్ చేస్తున్నా. ప్రింట్
$6F. ఓకే, సో ఇది యూసేజ్. ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ఏది పార్టీషన్ అనేది కూడా మనకు తెలియాలి కదా. పార్టీషన్ వచ్చేసి ఇది, ఈ డిస్క్, ఈ పార్టీషన్, ఈ యూసేజ్. పార్టీషన్ ఈక్వల్ టు, నేనేం రాయాలి? NF రాయొచ్చు డైరెక్ట్ గా, 7F అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ఎకో పార్టీషన్ $partition usage dollar usage. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ఓకే, సో వచ్చింది కదా మొత్తం. సో ఇప్పుడు దీంట్లో ఏది పార్టీషన్ అయితే 5% కంటే ఎక్కువ ఉందో దాన్ని నేను ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలంటే నేను ఏం చేయాలి? ప్రతిసారి కంపేర్ చేయాలి కదా, 5తో కంపేర్ చేయాలి. గ్రేటర్ దాన్ 5 అయితే దాన్ని నోట్ చేసుకోవాలి, లెస్ దాన్ 5 అయితే వదిలేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను పర్సంటేజ్ ఉంటే కంపేర్ చేయలేను, దిస్ ఇస్ నాట్ ఎ నెంబర్ కదా. పర్సంటేజ్ ఉంటే నేను కంపేర్ చేయలేను, ఇది స్ట్రింగ్ అవుతుంది, అప్పుడు నాకు టెక్స్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ పర్సంటేజ్ తీసేయాలి అంటే again I can use cut or AWK. Cut -d %/f1. సో ఆ పర్సంటేజ్ కట్ చేస్తే నాకు కంపేర్ చేయడం ఈజీ, అదర్వైజ్ ఐ కెనాట్ కంపేర్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఏం రాయాలంటారు కంపేర్ చేయడానికి? కంపేర్ చేయడానికి ఎప్పుడు కూడా కండిషన్ రాయాలి. ఇఫ్ $usage is greater than or equal to $disk threshold, then I need to save this. Okay? ఒక వేరియబుల్ లోకి నేను సేవ్ చేసుకోవాలి. సో ఆ వేరియబుల్ ఏంటి అంటే మెసేజ్ అనే ఒక వేరియబుల్. ఫస్ట్ ఎంటీ ఇస్తుంది. సో ఎంటీ ఇచ్చి, ఫస్ట్ లో ఏం తెలియదు కాబట్టి, దెన్ మెసేజ్ ఈక్వల్ టు, సో మెసేజ్ ఏం పెడుతున్నానంటే I test usage on partition okay. సో ఇలా పెట్టి usage is $usage.
ఓకే, ప్రస్తుతానికి ఇది కమెంట్ చేస్తున్నా. ఓకే, లెస్ దాన్ థ్రెషోల్డ్ అయితే మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. లూప్ అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఏమైంది? ఒక్కటే ప్రింట్ అయింది ఏంటి? మిగతా ప్రింట్ అవ్వలేదు. స్లాష్ కానీ, స్లాష్ హోమ్ కానీ, స్లాష్ వేర్ కానీ. సో ఏం జరుగుతుందంటే లూప్ లోకి వచ్చిన ప్రతిసారి ప్రీవియస్ మెసేజ్ ని కొత్త మెసేజ్ రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ టైం ఈ లూప్ తీసుకునింది, ఇది మెసేజ్ లో పెట్టింది. మళ్ళీ సెకండ్ టైం ఇది వచ్చింది, ప్రీవియస్ మెసేజ్ ని ఇది రీప్లేస్ చేసింది. అలా రీప్లేస్ చేయకుండా ఉండాలి అంటే జస్ట్ ఒక చిన్న థింగ్ ప్లస్ అనేది యాడ్ చేయాలి. ప్లస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఉన్న మెసేజ్ కి అపెండ్ చేయమని. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. బ్యూటిఫుల్. ఓకే, సో ఇప్పుడు అన్ని వచ్చాయా? సో అన్ని వచ్చాయి కానీ జస్ట్ న్యూ లైన్ లాగా రావట్లేదు. కాబట్టి న్యూ లైన్ కోసం మనం ఏం చేస్తామంటే లాస్ట్ లో ఈ పిఆర్ అనేది ఇచ్చామంటే అది న్యూ లైన్ అవుతుంది అనమాట. న్యూ లైన్ లాగా ప్రింట్ అవుతుంది. స్లాష్ ఎన్ కానీ ఆర్ ఇలా ఇచ్చామంటే అది న్యూ లైన్ లాగా ప్రింట్ అవుతుంది. బట్ ఇది ఎనేబుల్ చేయాలి ఇక్కడ, ఎకో హైఫన్ ఈ. ఓకేనా? సో ఫైండ్ అవుట్ అయ్యాయి కదా. ఫైనల్ గా దీన్ని మనం మెయిల్ లో పంపించాలి. మెయిల్ పంపించాలంటే మన కమాండ్ దిస్ ద బాడీ డాలర్ మెసేజ్, ఇది మెసేజ్. మెయిల్ వచ్చేసి హైడ్ దిస్ యూసేజ్. ఓకే, మనం ఎంయూటీటీ యూస్ చేస్తున్నాం మట్. ఓకే, ఇప్పుడు మనకు మెయిల్ వచ్చేస్తుంది. high disk usage on partition, usage is 31. high disk usage on partition, usage is 5. బట్ ఈ ఫార్మాటింగ్ అనేది ఇది హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్, ఇది లైనెక్స్ ఫార్మాటింగ్. సో ఫార్మాటింగ్ గురించి మీరు పట్టించుకోవచ్చు, ఇంటర్వ్యూస్ లో ఏం అడగరు. నేను మళ్ళీ అది చెప్పానంటే అది టూ మచ్ అయిపోతుంది, మనం డివేట్ అవుతాం. మెయిల్ ట్రిగ్గర్ అయిందా లేదా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా. సో ఇప్పుడు మీరు దీన్ని కాన్ఫిగర్ చేయడం, cron tab -e. దీన్ని కావాలంటే మీరు సేమ్ నేటివ్ కమాండ్ లాగా పెట్టేసుకోవచ్చు. sudo cp 19 disk usage, okay, and then user local disk usage అనే ఒక కమాండ్ లాగా ఇస్తున్నారు. సో ఇవన్నీ మనం ఏంటంటే ముందుగానే మన ఓఎస్ లో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను డిస్క్ యూసేజ్ అని రన్ చేసిన ప్రతిసారి నాకు అక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈమెయిల్ కూడా రావాలి.
ఓకే. సో దీన్నే నేను ఇప్పుడు క్రాన్ ట్యాబ్ లో పెట్టేస్తాను. క్రాన్ ట్యాబ్ -e ఇంకొక లైన్ యాడ్ చేయడం. మీరు ఎవ్రీ 1 అవర్ చేయాలి యాక్చువల్లీ, ఆర్ ఎవ్రీ 30 minutes కి. దిస్ యూసేజ్ అంతే. sudo tail -f var log cron. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిల్ వస్తుంది. Okay. So this is how you will monitor anything. This usage అయినా RAM అయినా, సో ఏదైనా కూడా. Then you schedule it to trigger an emails, monitoring things. Okay. సో నేను ఇక సో చాలా మంది ఏం చేస్తున్నారంటే స్టిల్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా స్టిల్ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నారు, info@gmail joindavops.com. 2 ఈమెయిల్ అడ్రస్ మీది ఇవ్వండి, మీకు నాదే ఇస్తున్నారు, నాకు ఇంకా మెయిల్స్ వస్తున్నాయి. మీరు ఇస్తే కదా మీరు మనం చెక్ చేసుకోగలం. చెక్ 7 అండ్ దెన్ నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్, హౌ డు యూ రన్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు. అదర్ స్క్రిప్ట్స్ ఫ్రమ్ కరెంట్ షెల్ స్క్రిప్ట్స్. ఓకే. సో నేను ఒక స్క్రిప్ట్ లోపల ఉన్నాను, ఆ స్క్రిప్ట్ లోంచి వేరే షెల్ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. ఇది ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. చూద్దాం. స్క్రిప్ట్ 1.sh and then script 2.sh awesome. ఇప్పుడు స్క్రిప్ట్ 1 లోంచి స్క్రిప్ట్ 2.sh ని ఎట్లా రన్ చేయాలి? string/bash. ఒక చిన్న వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం మనం. స్మార్ట్ మెసేజ్ ఈక్వల్ టు script 1 echo hello from $message. ఓకే. సో ఇప్పుడు ఇది మనం రన్ చేస్తాం, ఇది మీకు తెలుసు యాజ్ యూజువల్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదే దాన్ని హలో ఫ్రమ్ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తాను, అది కూడా రావు. ఇప్పుడు దీంట్లోంచి నేను దీన్ని రన్ చేయాలి అంటే I can write sh space script2.sh. Okay, 5 minutes like this. Okay. సో క్వశ్చన్ వచ్చేసి అది ఇంటర్వ్యూస్ లో అయినా జనరల్ గా మీ స్క్రిప్ట్స్ లో అయినా, హౌ డు యూ రన్ అదర్ స్క్రిప్ట్ ఫ్రమ్ కరెంట్ స్క్రిప్ట్. సో ఇలా మనం కాల్ చేయొచ్చు సింపుల్ గా. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
execute. Code 22. Sorry. Twenty-two కదా 21 సారీ. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఒక వన్ వే. బట్ ఈ వేలో ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెసేజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, హలో ఫ్రమ్ స్క్రిప్ట్ 1 ఇలా ఇచ్చి నేను ఈ స్క్రిప్ట్ లో ఎకో $3 ఇక్కడ వర్కౌట్ అవుతుందా అవ్వదా? నేను ఇక్కడ గ్రీట్ అనే వేరియబుల్ ఇచ్చాను కదా, ఈ గ్రీట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అవ్వదా ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు? చూద్దాం. అవ్వలేదు, ఎంటీ ప్రింట్ అయింది. చూడండి, మీకు కావాలి అంటే గ్రీటింగ్ సో మీరు ఇలా రన్ చేసినప్పుడు సో యూ కెన్ ఆన్సర్ లైక్ I can invoke other shell script like sh space script name, but in this case script 1 variables cannot be accessed in script 2. ఓకే, సో ఎందుకంటే స్క్రిప్ట్ 1 ఒక ప్రాసెస్ లో రన్ అవుతుంది, స్క్రిప్ట్ 2 ఒక ప్రాసెస్ లో రన్ అవుతుంది. ప్రాసెస్ 2 కెనాట్ యాక్సెస్ ప్రాసెస్ 1. ఓకేనా? అనదర్ వే వచ్చేసి నేను సోర్స్ అని చెప్పేసి ఇలా రాయొచ్చు. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు? హలో ఫ్రమ్ స్క్రిప్ట్ 1 ఆర్ హలో ఫ్రమ్ స్క్రిప్ట్ 2? Okay, let us see. Source dot స్లాష్ కరెంట్ డైరెక్టరీలో ఉంది అని చెప్పడానికి. ఏం ప్రింట్ అయింది? స్క్రిప్ట్ 2 ప్రింట్ అయింది. సో ఎందుకంటే మీరు ఇలా రాసినప్పుడు సోర్స్ అనేది ఈ కంప్లీట్ స్క్రిప్ట్ అయితే వచ్చేసి ఇక్కడ పడిపోతుంది అనమాట. ఈ స్క్రిప్ట్ 1 లో ఇది సపరేట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు, దీని కోడ్ అంతా వచ్చేసి ఇక్కడ పడిపోతుంది స్క్రిప్ట్ 1 లో. అప్పుడు ఇంతకు ముందు ఉన్న వేరియబుల్స్ అది రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో అనదర్ వే, ఒక వే వచ్చేసి sh స్పేస్ స్క్రిప్ట్ నేమ్, ఇట్ రన్స్ ఇన్ separate process, cannot access variables of script 1, variables or functions of script 1, separate processor. ఇంకొకటి వచ్చేసి సోర్స్ పాత్, ఫుల్ పాత్. సో కరెంట్ డైరెక్టరీ అంటే డాట్ స్లాష్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు
Second script executes in the process of script 1. So we can access script 2 variables. Okay. సో టెస్టింగ్ కోసం నేను ఇక్కడ స్క్రిప్ట్ 2లో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను చూడండి. సో ఏదొకటి a = 10 అని ఇచ్చా ఇక్కడ. ఎక్కువ a వాల్యూ $a. ఓకే. సో సెకండ్ స్క్రిప్ట్ లో ఉండే వేరియబుల్స్ కూడా మనకి ఇక్కడ యాక్సెస్ అవుతాయి ఇఫ్ యూ యూజ్ సోర్స్ కమాండ్. సో నిన్న ఒకరు అడిగారు కదా, కామన్ కోడ్ అంతా ఒక దాంట్లో పెట్టేసి మనం యాక్సెస్ చేయొచ్చా అనేది. ఓకే, సో యూ కెన్ డూ దట్. ఇప్పుడు ఈ కలర్స్ ఆర్ ఇంకేదైనా ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ కానీ ఈ కలర్స్ కానీ వీటన్నిటిని మనం ఒక దాంట్లో పెట్టొచ్చు. ఓకే, ఇదంతా $22 source common.sh అని ఇస్తుంది ఆర్ జస్ట్ common.sh అని ఇస్తుంది. ఓకే, ఇదంతా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ డిలీట్ ఓల్డ్ లాగ్స్ ని నేను తీసుకొని $22 source test అని ఇస్తుంది. సో ఇదంతా నేను రీప్లేస్ చేసేసి కామన్ లో ఉంది కదా, దీన్నంతా నేను రీప్లేస్ చేసేసి source common.sh ఓకే. సో ఇప్పుడు అవుతుందో లేదో చూద్దాం. సో నేను ఏదో ఒక సోర్స్ డైరెక్టరీ ఇవ్వాలి కదా. సో ఇది మాత్రం ఇవ్వాలి. ఇక్కడ తీసేసి కామన్ గా ఏంటంటే కలర్స్, ఈ ఫైల్ నేమ్స్, వ్యాలిడేట్ ఫంక్షన్ అది అక్కడ. సో సోర్స్ డైరెక్టరీ అనేది ఇక్కడ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్క్రిప్ట్ నెంబర్ ఎంత, అది 22. /22. ఓకే, ఎగ్జిక్యూట్ అయిందా? జస్ట్ ఇక్కడ ఇది లేదంటే లేదు, షెల్ స్క్రిప్ట్ లాగ్స్ అనేది లేదు. sudo mkdir-p okay. I'm not sudo is not, but just I'm giving this is executing or not. సో కామన్ కోడ్ అంతా మీరు ఒక ఫైల్లో పెట్టుకొని దాన్ని సోర్స్ చేశారంటే యూ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే,
సో ఇంకా దిస్ ఇస్ ఇంకా కంప్లీట్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఇస్తే ఇంతకు మించి ఇంకా ఏముండదు. ఇప్పటికే మనం బాగానే డిస్కస్ చేసాం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ రోజు చేసిన నిన్నొచ్చిన ఇష్యూని మీరు ప్రిపేర్ అయ్యారంటే మీరు ఇంకా అది అందరికీ చాలా కష్టమైన క్వెషన్ గదా! రీసెంట్‌గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి మీ వర్క్‌లో అనేది. సో, ఇది గాని మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ. ఇట్లాంటివి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మనము గోయింగ్ ఫార్వర్డ్. సో, ఒక 5, 6 ఇష్యూస్ మీరు చేసి పెట్టుకున్నారంటే యూ కెన్ ఈజిలీ పెర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే. సో, ఇక ఆల్మోస్ట్ వి డిస్కస్డ్ మెనీ థింగ్స్. హలో వరల్డ్ నుంచి స్టార్ట్ చేసి నౌ యూ ఆర్ ఏబుల్ టు develop the scripts for monitoring and backup and scheduling them and sending emails also. Okay. So now you can have quiz. So take 1 minute time, get your mobiles. Next week నుంచి Friday పెడతాం. Take your mobiles please. Able to join. Okay, let us wait for 1 minute. Okay, starting anytime మీరు పైన ఉంది చూడండి. Anytime you can join. Okay, starting. ఇక్కడ ఉంది కోడ్ menti.com అని బ్రౌజర్‌లో ఎంటర్ చేసి యూ కెన్ యూజ్ దిస్ కోడ్.
సో షెల్ లో డేటా టైప్స్ అనేది పెద్ద ప్రిఫరెన్స్ లేదు కాబట్టి అది ఆటోమేటిక్ గా స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి మీరు ఎప్పుడైనా అడిషన్స్ చేసినప్పుడు అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ నెంబర్ అయితే నెంబర్ లాగా, నెంబర్ కాకపోతే జీరో లాగా మనం చేసి చూసాం. కన్ఫ్యూజ్డ్. షెల్ స్క్రిప్ట్ లో ఆల్వేస్ ఎగ్జిట్ కోడే. మీకు చూపించాలంటే ఈవెన్ స్క్రిప్ట్ కూడా ఎగ్జిట్ కోడే. దట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు నేను ఎస్హెచ్ ఇలా రన్ చేశాను అనుకోండి. Yeah. అది సక్సెస్ అయింది అని మీనింగ్. ఒకవేళ నేను ఇలా రన్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జిట్ కోడ్ యా మేబీ సక్సెస్ బికాస్ లాస్ట్ కమాండ్ ఏదైతే స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూట్ అయిందో అది సక్సెస్ అయింది అంటే ఓవరాల్ గా స్క్రిప్ట్ కూడా సక్సెస్ అయిందనే మీనింగ్. ఓకే.
ఈ ఆప్షన్ ఎప్పుడు డిస్కస్ చేయలేదు మనం. డాలర్ షెల్, డాలర్ బ్యాష్. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చేశారు. 124 మెంబర్స్. ఓకే, ఫైనలీ. Raju, Madhukar, Ashok, congratulations. Please send your Raju ఎవరు, Madhukar ఎవరు, Ashok ఎవరు? Send your name, email address and WhatsApp number, please. Who is Raju? Okay, Ajay Kumar, Ashok. Email address, Madhukar. Yes, Ajay Kumar, congratulations. థ్యాంక్ యూ సార్. మీ ప్రొఫైల్ ఏంటి? నేను కరెంట్లీ యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నా. అది అంటే ఇంటర్నల్ టూల్ అనమాట. అది నేను పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ మ్యాన్ టూల్ మీద అంటే మాన్యువల్ వర్క్ ఏపీఎస్ అవి చెక్ చేయడం అండ్ సమ్టైమ్స్ క్లౌడ్ కూడా యూస్ చేస్తున్నాను, S3 బకెట్ అలా. ఏపీ టెస్టింగ్ బేసిక్ గా? సార్. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్? నాది ఇప్పుడు వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది ప్రాక్టీస్? గుడ్ సార్. ఓకే, నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Ashok, yes, congratulations. థ్యాంక్ యూ బ్రో. యా, మీ ప్రొఫైల్ ఏంటి? మీరు లాస్ట్ టైం ఏదో చెప్పినట్లున్నారు. బ్రో, సో నాది క్లౌడ్ ఆపరేషన్స్ బ్రో. సో చెప్పగలంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు నాదంతా బిట్స్ అండ్ పీసెస్ లా ఉంది. దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తెచ్చుకోవడానికి నేను జాయిన్ అయినా ఇందులో. షెల్ కూడా చాలా డీప్ గా మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లాస్ట్ 2 sessions లో చాలా కన్ఫ్యూజ్ ఉంది. నాకు కొంచెం వీకెండ్ లో టైం తీసుకున్నప్పుడు దొరికినప్పుడు కొంచెం దాన్ని యూస్ చేసుకుంటున్నా. బట్ ఓవరాల్ గుడ్ బ్రో, ఓవరాల్ గుడ్. చాలా అంటే ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటున్నాం. అంటే మన ఇంకా మనం ఇన్ కేస్ డెవాప్స్ లో ప్లేస్ అయినాక ఎంతవరకు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలము అని, అంటే ఎంతవరకు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు రియల్ వరల్డ్ లో ఆర్గనైజేషన్ లెవెల్లో అని చెప్పేసి ఇంకా నాకు ఐడియా లేదు. కానీ బట్ ఓవరాల్గా ఇక్కడ మన ప్రాక్టీస్ వర్క్ అయితే మాత్రం చాలా డీప్గా డిస్కస్ చేసుకుంటున్నామని అర్థమైంది. దీంట్లో మాక్సిమం 60-70% కూడా ఉండకపోవచ్చు ప్రాజెక్ట్స్ లో, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు, ముందుగానే ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. మనకు అంత స్కోప్ ఉండదు ప్రాజెక్ట్స్ లో. బట్ మీకు ఏమైనా స్టార్ట్అప్స్ లో వచ్చిన మన ఇంటర్వ్యూ అయితే ఏది అడుగుతారో చెప్పలేం కదా. సో ఇంటర్వ్యూకి మామూలుగా ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే కనిపెట్టేస్తారు ఈజీగా. అదే మనం ప్రాక్టీస్ లోంచి నేర్చుకున్నప్పుడు ఎవరికి ఏది వస్తుందో తెలియదు. ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు షెల్ స్క్రిప్ట్ రావచ్చు, యాన్సిబుల్ రావచ్చు, కొంతమందికి టెర్రాఫార్మ్ రావచ్చు, కొంతమందికి డాకర్ క్యూబర్నెటిస్ రావచ్చు. సో అందుకని మనం ఓవరాల్ గా అన్నిట్లో సాలిడ్ గా ఉంటే నెక్స్ట్ 5 to 10 years మీకు ఏది ఇష్టం మీరు చేస్తూ ఉండొచ్చు ఈజీగా. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. మధుకర్. హాయ్ శివ. హాయ్. నేను టీసీఎస్ లో కరెంట్లీ నేను టీసీఎస్ లో వర్క్ చేస్తున్నాను. లైక్
ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ సపోర్ట్. సో L2 సపోర్టా? ఎస్, L2 సపోర్ట్ లో పనిచేస్తున్నాను. 9 hours అక్కడే Okay. పనిచేయాల్సి వస్తుంది. ఓ అయినా కూడా టైం చూసుకొని దీన్ని ఓకే చూసుకుంటున్నాను ప్రెసెంట్. ఓకే, వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. అనిల్ ఉప్పర్. Anil Uppar, you have some question? Ashok S and Madhukar, please send your email address. వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ పెట్టేసేసావు బ్రో. అవును, ఇక్కడ చాట్ లో పింగ్ చేయండి, ఓకే చాట్ చూస్తాను. ఓకే. Anil Uppar, if you have some question, you can ask otherwise. Veera Babu. హలో. Yeah, Anil. యా సార్, యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి ఇందాక మనం చేసిన సెషన్ లో అంటే విఐ ఎడిటర్ విఎం ఎడిటర్ రెండు సేమేనా సార్? యా, విఐ అంటే విజువల్లీ ఇంప్రూవ్డ్, ఇంకొంచెం బాగుంటుంది కలర్స్. మీరు ఏదైనా యూస్ చేయండి, విఐఎంఐ యూస్ చేద్దాం, నో వరీస్. ఓకే, అంటే మీరు రాసిన డాక్యుమెంట్ లో అది మీరు చూపించిన దాంట్లో ఒక దగ్గర వచ్చేసి విఐ ఎడిటర్ ఓపెన్ చేస్తారు, ఇంకో దాంట్లో విఐఎం ఎడిటర్ ఓపెన్ చేస్తారు కదా, అదే డౌట్ వచ్చింది. అదేం ప్రాబ్లం ఏం లేదు. విఐఎం అనేది కలర్స్ వస్తాయి విజువల్లీ, విఐ లో కలర్స్ రాకపోవచ్చు. ఎం మీన్స్ ఇంప్రూవ్. సో అంటే ఏదైనా మనం యూజ్ చేయొచ్చు కదా సార్, నో ప్రాబ్లం. ఏదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. సార్ ఇంకోటి వచ్చేసి మనము ఏదైతే ఒక స్క్రిప్ట్ లాంటి ఇంకో స్క్రిప్ట్ ని మనం కాల్ చేస్తున్నామో, స్క్రిప్ట్ 1 స్క్రిప్ట్ 2 టాపిక్ లో, అంటే ఇప్పుడు మనం స్క్రిప్ట్ 2 ని స్క్రిప్ట్ 1 లోకి కాల్ చేసినప్పుడు, అంటే ఏదైతే వేరియబుల్స్ మనం స్క్రిప్ట్ 1 లో ఇచ్చామో అవన్నీ ఓవర్ రైట్ అయిపోతాయి సార్ స్క్రిప్ట్ 2 తోని? ఉంటే ఓవర్ రైట్ అవుతాయి, లేకపోతే యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ ఉంది, ఇక్కడ మెసేజ్ ఉంది కదా. అవును సార్. అదే ఇప్పుడు నేను ఇది కానీ దీనికంటే ముందు ఇచ్చా అనుకోండి, లైక్ నేను థర్డ్ లైన్ లో ఇచ్చా అనుకోండి సోర్సింగ్ అనేది, ఇప్పుడు అక్కడ ఉండే వేరియబుల్ నేను ఇక్కడ ఓవర్ రైట్ చేస్తాను. ఓకే, కింద ఇచ్చాం కాబట్టి ఓవర్ రైట్ అవ్వకుండా. కింద ఇచ్చాం కాబట్టి ఓవర్ రైట్ అయింది, దీంట్లోనూ రెండు ఉంది కదా. అవును సార్. ఇప్పుడు ఇది ఓవర్ రైట్ చేస్తుంది. అదే దీన్ని పైన ఇచ్చామనుకోండి, స్క్రిప్ట్ 2 లో ఉండేదాన్ని ఇది ఓవర్ రైట్ చేసి. ఓకే, అర్థమైంది సార్, థ్యాంక్ యూ. అదొకటి. ఇంకోటి సార్, అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం సోర్స్ ./21 అని ఇచ్చామో, మామూలుగా అంటే ఇది కంప్లీట్ నాకు స్క్రిప్టింగ్ అనేది కొత్తది కాబట్టి నేను అంటే మామూలుగా మనం ఇందాక ఏదైతే ప్రీవియస్ సెషన్ లో వేరియబుల్ ఇచ్చినప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక వేరియబుల్ ఈక్వల్ టు అని ఇస్తాం కదా, డైరెక్ట్ గా మనం సోర్స్ డాట్ అట్లానే ఇస్తాం సార్, అంటే కాల్ చేయడం. ఇలానే ఇస్తాం. ఓకే, ఇది సింటాక్స్ అనమాట అంతే. డాట్ మీన్స్ కరెంట్ డైరెక్టరీ, కరెంట్ డైరెక్టరీలో ఉండే ఇది అని. ./ మీన్స్ కరెంట్ డైరెక్టరీ అని, కరెంట్ డైరెక్టరీలో దీన్ని తీసుకోమని అంటే. సో ఈక్వల్ టు ఈ కోడ్ అంతా తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టినట్టు, అదేనా ఈ కోడ్ అంతా తీసుకొని వచ్చి నేను ఇక్కడ పెట్టినట్టు అంతే. ఓకే, మామూలుగా ఏంటంటే సోర్స్ ఈక్వల్ టు అలా ఇస్తామేమో అని అనుకున్నాను సార్. నో నో అలా కాదు, అది వేరియబుల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మౌనికా పి. Yeah, hi Shiva. So హాయ్. I'm just having one query on comments. So like సింగిల్ లైన్ కమెంట్ అయితే మనం హ్యాష్ ఇస్తాం కదా, బ్లాక్ లైన్ కమెంట్స్ కి ఎలా చేస్తాము ఒకసారి చూపిస్తాం. బ్లాక్ లైన్ కామెంట్స్ లేనట్లు షెల్ స్క్రిప్ట్ లో లేదు, అంతే ఇక్కడ హైలైట్ అయ్యేది. ఓకే, థ్యాంక్ యూ. బట్ రియల్ టైమ్ సినారియోస్ లో లైక్ మనం బ్లాక్ ఆఫ్ కమెంట్స్ కి ప్రతి దగ్గర హ్యాష్ ఇవ్వడం లేనప్పుడు ఇంకేం చేస్తాం, బ్లాక్ కామెంట్స్ లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విశ్వేష్. విశ్వేష్.
హలో. యా హాయ్. హాయ్ అన్న. నేను ఇది ఒక ఫంక్షన్‌ని మీకు చాట్‌లో పెట్టినాను. అది ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్‌గా మీరు వాలిడేట్ ఫంక్షన్‌లో $1 $2 అని ఇచ్చినారు కదా! సో, ఇప్పుడు మనం ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అంటే విత్ షెల్ స్క్రిప్ట్ స్పేస్ ఆర్గ్యుమెంట్ అప్పుడు మనం $3 అనేది మెన్షన్ చేయాలా? అవును, ఓకే. 2 సో, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను కాబట్టి $1 $2. మీకు ఇంకేదైనా కొత్తది కావాలనుకుంటే $3 ఇక్కడ అది ఇచ్చుకొని $3 ఇవ్వాలి. ఓకే. $3 $4 అట్లా ఇవ్వాలి. సో, ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం షెల్ స్క్రిప్ట్‌తో పాటి ఇప్పుడు సపోజ్ మేక్ అనే కమాండ్ ఇన్‌స్టాల్ చేయాలి అంటే గనక, అప్పుడు ఏమైతదంటే $3లో ఆటోమేటిక్‌గా మేక్ అనే కమాండ్‌ని తీసేసుకుంటది. ఓకే. మీరు అది ఏదైనా ఇవ్వండి. ఇక్కడ స్పేస్ ఇచ్చి మల్టీ స్పేస్ ఉన్నవైతే డబుల్ కోట్స్‌లో ఇవ్వండి. లేకపోతే మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి ఇక్కడ. ఓకే. సంథింగ్ ఇక్కడ ఇచ్చారంటే మీరు దీన్ని $3లోకి వస్తుంది అది ఆటోమేటిక్‌గా. ఓకే. ఓకే. ఓకే అండి. అదే డౌట్. యాహ్! థాంక్ యూ. బ్లాక్ కమాండ్స్ అనేది షెల్ స్క్రిప్టింగ్‌లో ఉంది. బట్ అది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మీరు ఎట్లా కామెంట్ చేశారనేది అనవసరం. కామెంట్ చేశారా లేదా? ఓకే. సో, ఇట్లా చేయాలి గాని. కామెంట్స్ గురించి మీరెవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. దిస్ విల్ బికమ్ కామెంట్. గణేష్ రెడ్డి. ఇలా గణేష్ హాయ్ రెడ్డి. శివ. యా హాయ్. యా నేను కరెంట్లీ అరౌండ్ నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో కరెంట్ అయితే బిగ్ డేటా అడ్మిన్ కింద చేస్తున్నాను. సో 2 years బాక్ నేను లెనెక్స్ అడ్మినే. సో నాకు నైస్. యా సో 7 years ఉంది అరౌండ్ లెనెక్స్. సో షెల్ స్క్రిప్ట్ కూడా నాకు నాట్ లైక్ బాగా ఎక్స్పీరియన్స్ కాదు, కానీ బేసిక్స్ అయితే వచ్చేది. సో ఇది కొంచెం క్లియర్ అయింది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో, లైనక్స్‌లో అండ్ షెల్‌లో దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ కదా మనకి. యా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. ఇంత కూడా మనం రియల్ టైంలో అయితే నాకు తెలిసి యూస్ చేయము. ఇప్పుడు కరెంట్ ఓకే. అయితే నేను కొన్ని స్క్రిప్ట్స్ రాశాను బిగ్ డేటా. నైస్. సో ఆటోమేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేయడానికి లైక్ సోర్స్ వచ్చేసి సపోజ్ ఎఫ్టిపి లొకేషన్ అనుకోండి, డెస్టినేషన్ వచ్చి క్లౌడ్లో లైక్ ఏబిఎఫ్ఎస్ పాస్ కానీ, సో అట్లా S3 బకెట్ కానీ అట్లా కొన్ని ఆటోమేట్ చేశాను. అంటే కొన్ని ఓకే. 0 KB ఫైల్స్ అనేవి కాపీ చేయమని రిక్వైర్మెంట్ వస్తే చేశాను. సో ఇది ఇంకా కొంచెం క్లియర్ అయింది నాకు. సో యా థ్యాంక్స్. దట్స్ నైస్. సో, ఎవరైనా మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు దాని మీద రియల్‌గా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కమెంట్. మనం ఎలా చెప్తున్నామో ఇంకా ఏదైనా మిస్ అయింది అనిపిస్తే యూ కెన్ కమెంట్. విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దట్. ఓకే. థాంక్ యూ. నాగేంద్ర. హాయ్ శివ గారు. హాయ్. ఈమెయిల్ ఫ్రమ్ షెల్ అనేది ఉంది కదా కాన్సెప్ట్. దాంట్లో స్లాష్ అని యూజ్ చేశారు. బట్ ఈమెయిల్‌లో మాత్రము లైన్ బై లైన్ రాలేదు. సింగిల్ లైన్‌లోనే అంత మెసేజ్ ప్రింట్ అయింది. అదే దీని యొక్క ఫార్మాటింగ్ వేరే. ఇది HTML ఫార్మాటింగ్ కదా! ఓకే. సో, దీన్ని ఫార్మాటింగ్ చేయాలి అంటే ఇంకా వేరే ఉంటుంది మళ్ళీ. సో, అది మనకు ఓకే. అనవసరం. దాని మీద కాన్సంట్రేట్ చేయడం అని నేను వదిలేసాను. మెసేజ్ అయితే ఓకే. కన్వే అయింది కాబట్టి దట్ ఈస్ హ్మ్. ఇనఫ్. ఓకే. అండ్ వన్ మోర్ క్వెషన్ శివ గారు. నేను 2 వీక్స్ లేట్‌గా జాయిన్ అయ్యాను. సో, అవి ఇవి 2 కంబైన్ చేసి రీడ్ చేయాలంటే కష్టంగా ఉంది. సో, నేను ఎప్పుడైతే లైనక్స్ వరకే కంప్లీట్ మీరు చేశాను. తర్వాత చేయండి ప్యారలల్‌గా. కొంచెం ఓకే. ఎక్కువ టైం ఓకే. స్పెండ్ చేయాలి మీరు. ఓకే. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఓకే. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే దెన్ యూ కెన్ స్టార్ట్ యాన్సిబుల్. రేపటి నుంచి యాన్సిబుల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు యాన్సిబుల్‌లో జాయిన్ అవ్వచ్చు.
షెల్ స్క్రిప్టింగ్ అనేది కొంచెం బ్యాక్లాగ్ కింద వేసుకొని దాన్ని స్లోగా కవర్ చేయండి. ఓకే. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రెజెంట్ వర్కింగ్ వచ్చి నోడ్ జేఎస్ డెవలపర్‌గా చేస్తా ఉన్నాను. నాకు టోటల్ వచ్చి 3 ఇయర్స్. బట్ 2 ఇయర్స్ మాత్రమే నోడ్ జేఎస్ డెవలపర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది. బ్యాక్ ఎండ్. నైస్. ఓకే. ఓకే. థాంక్స్ నో అండి. ప్రాబ్లమ్. మీరు ఈజీగానే క్యాచ్ చేస్తారులెండి షెల్ స్క్రిప్టింగ్. ఆ! మీరు ఆ అర్థమవుతుంది. బట్ ప్రాజెక్ట్ లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేస్తున్నారు కదా! అదొక్కటే నాకు కొంచెం ల్యాక్ అనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి మాన్యువల్‌గా. దెన్ యూ కెన్ ఓకే. డైరెక్ట్‌లీ జాయిన్ యాన్సిబుల్. షెల్ స్క్రిప్టింగ్ అనేది బ్యాక్లాగ్‌లో ఉంచుకొని స్లోగా కవర్ చేయండి. ఓకే అండి. థాంక్స్ అండి. ఓకే. సందీప్. హాయ్ శివ. హాయ్. అయితే మనం ఒక దగ్గర ఇది స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎకోలో ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ఏంటని చాట్లో కూడా పింగ్ చేశాను. ప్రింట్ ఎక్కువ ఏదైనా ప్రింట్ చేయడానికి. బట్ ఎక్కువ అనేది మన లైనెక్స్ కమాండ్. ప్రింట్ కూడా లైనెక్సే అయ్యి ఉండొచ్చు. ఎకో కమాండ్ లో మళ్ళీ ప్రింట్ అని రాసాం. ప్రింట్ ఆ వేరియబుల్ అని రాసాం. ఎక్కడ రాశాను? నేను నోట్ చేసుకోలేదు. AWK కమాండ్ అదా అది AWK సింటాక్స్. కమాండ్ అది AWK సింటాక్స్. అది సపరేట్ కమాండ్ కాదు. AWK సింటాక్స్. నో ఇది ఎక్కువ అనేది లైనెక్స్ కమాండ్. ఇక్కడ AWK లైనెక్స్ కమాండ్. దీని లోపల సింటాక్స్ అది. ఇది వేరే. ఇది కమాండ్ కింద కన్సిడర్ చేయొద్దు మీరు. దిస్ ఇస్ సింటాక్స్ ఆఫ్ దిస్ కమాండ్. కమాండ్ ఇది సింటాక్స్. ఓకేనా? ఖలీద్ షేక్. హాయ్ శివ. శివ, ఇక్కడ జీమెయిల్ చెప్పేటప్పుడు మీరు gmail.md క్రియేట్ చేశారు కదా ఫైల్, ఒకసారి అది చూపించరా? ఎలా ఫైల్ ఎలా క్రియేట్ చేశారు? ఇది నేను క్రియేట్ చేశాను. ఇది కాదు సంథింగ్ విజువల్ స్టూడియోలో మీరు డాట్ ఫైల్ క్రియేట్ చేశారు కదా. ఓకే. gmail.md ఇది. సో ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేశారు? సో ఫైల్ ఇది రీడ్మీ ఫార్మాట్. ఇది మీరు చూడండి. ఇది మన డెవాప్స్ కాన్సెప్ట్ ఏం కాదు. మన ఫార్మాట్ అంతే. ఇది రీడ్మీ ఫార్మాట్. ఇప్పుడు మనం వాట్సాప్ లో Ctrl+V కొడితే బోల్డ్ అట్లా వస్తుంది కదా. సో ఆ ఫార్మాట్ మీరు రీడ్మీ ఫార్మాట్ అనేది సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఓకే. శివ గారు, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఫైల్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తారు కదా, మీన్స్ వేరియబుల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఒకసారి చూపించండి. సమ్ టైమ్స్ ఏంటంటే డైరెక్ట్ గా మీన్స్ ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఫైల్స్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ అది ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టం అవుతుందండి. అందుకని నేను ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ రాస్తున్నాను కదా. నేను ఇక్కడ ముందుగానే క్రియేట్ చేసుకొని దట్స్ ఓకే. 1 2 దిస్ ఈజ్ ఓకే అండి. ఓకే శివ గారు, రైటింగ్ ఆన్ ద గో. నేను ఎక్కడ క్రియేట్ చేసుకొని రావట్లేదు. ఇవి ఓకే. దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్. ఇది నేను ఇక్కడ క్రియేట్ చేయలేను. ఇది మీకు సంబంధం లేదు యాక్చువల్లీ. సో ఇది మీకు అసలు సంబంధం లేదు. దీని గురించి మీరు వదిలేయండి. ఓకే. దిస్ ఈస్ అవర్ కాన్సన్ట్రేషన్ ఇస్ దిస్ థింగ్. ఇది డాక్యుమెంట్ అంతే. ఇది నాకేం నేను దీన్ని సెర్చ్ చేసి ఎలా పంపించాలనేది రకరకాల రెఫర్ చేసి నేను రాస్తాను. ఇది దీనికి డెవాప్స్ కి సంబంధం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ మెయిల్ ఐడి కాన్ఫిగరేషన్ మనం చేసేదేం కాదు. బట్ ఇక్కడ నేను చేసి చూపించాలి కాబట్టి మీకు సింపుల్ గా చెప్తున్నాను. దాని గురించి ఏం వర్క్. శివ గారు, ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే, సో ఎస్టర్డే క్లాస్ లో కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బికాస్ లాస్ట్ టైం మీరు అది లాగ్స్ కాన్సెప్ట్ చెప్పారు కదా, ఒకే ఎగ్జాంపుల్ ని కాపీ పేస్ట్ చేయడం వల్ల కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుందండి. అది 1 by 1 మీరు రాసి చూపిస్తే, సో దట్ విల్ బి ఈజీ అండర్స్టాండబుల్. లైక్ టుడే చెప్పారు కదా, సో వర్కింగ్ ఎంప్లాయీస్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్.
సో బేసిక్గా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో టుడే ఈ వాట్ ఎవర్ చెప్పారు కదా, సో పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అర్థమైందండి. సో ఇలా చెప్తే కొంచెం ఈజీ టు గ్రాస్పింగ్ అండ్ ఈజీ టు అవుతుందండి. సో టుడే చెప్పింది చాలా బాగా చెప్పారు. ప్రతిసారి మేబీ యువర్ జడ్జింగ్ మీ, దట్ ఈస్ ఓకే. బట్ ప్రతిసారి 100% అందరికీ సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా చెప్పడం అనేది ఇంపాసిబుల్. నేను ఇది ఎన్నిసార్లు రాశాను, ఇది నేను మళ్ళీ ప్రతిదీ రాయాలంటే ఇంక నేను రాయడానికే వచ్చినట్టు ఉంటుంది తప్ప టీచర్ వచ్చినట్టు ఉండదు అది. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు అలా ఆ టైంలో కవర్ చేసుకోండి. నేను మళ్ళీ ప్రతిదీ రాస్తే నేను టైపింగ్ మిషన్ అవుతాను తప్ప నేను డెవలప్స్ ట్రైనర్ అవ్వను. నాట్ లైక్ దట్. సో జస్ట్ ఫస్ట్ టైం అనే, సో నెక్స్ట్ టైం వస్తుంది. సో అలాంటివన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ లోను అలా ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా అంతే సొల్యూషన్. ఎందుకంటే మనం వాల్యుబుల్ టైం ని టైపింగ్ మీద పెడితే అప్పటికి నేను చాలా రాస్తున్నాను. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే నన్ను నేను స్లో చేసుకోవడానికి, ఇవన్నీ నన్ను నేను స్లో చేసుకోవడానికే రాస్తున్నా ఇక్కడ నోట్ ప్యాడ్ లో ఇదంతా. బట్ ఓకే, మీ ప్రాబ్లం అర్థమైంది. బట్ మీకుండే సొల్యూషన్ ఏంటంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం మాత్రం. Okay, that's all for today's session. Thank you so much. Have a nice day. See you tomorrow. Bye.